ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది జీవితంలో కెరీర్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటారు. చాలామందికి మరి కెరీర్ అందదు. మీరు ఖచ్చితంగా ఈ చిట్కాలను లేదంటే ఈ ప్రయత్నాలను కానీ మీరు పాటిస్తే తప్పకుండా మీ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇది ప్రయత్నించండి, తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. కొంతమంది కష్టపడకుండానే పైకి వస్తూ ఉంటారు. కొంతమంది చాలా కష్టపడిన తర్వాత అద్భుత విజయాల్ని సాధిస్తూ ఉంటారు. మరికొందరు రాత్రి పగలు కష్టపడినా అక్కడే ఉండిపోతారు. కెరీర్లో ఉన్నత శిఖరాలను అందుకోలేకపోతారు. అందుకే ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. అయితే కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని నివారణలు ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో ఆఫీసర్ ఉద్యోగాలైనా వ్యాపారమైనా వ్యక్తులపై తీవ్రమైన ఒత్తిడైతే తప్పకుండా ఉంటుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా కెరీర్లో ముందుకు కదలరు. దాంతో నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా మీ కెరీర్లో ఎలాంటి సమస్యలు ఉంటే జ్యోతిష శాస్త్రం చక్కటి పరిష్కారాలను చూపుతుంది. మరి ఆ పరిష్కారాలు ఏంటంటే తప్పకుండా ఇవి ప్రయత్నిస్తే మీరు కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. నెంబర్ 1, కష్టానికి తోడు అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఆ అదృష్టం రావాలంటే భగవంతుడి కృప ఉండాలి అంటారు. అందుకే ప్రతి వ్యక్తి సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యభగవాన్ని దర్శించుకోవాలి. రాగి పాత్రలో కొన్ని నీటిని తీసుకొని అందులో కొన్ని అక్షింతలు పుష్పాలు వేసి సూర్యుడికి అర్పించాలి. ప్రతిరోజు ఆదిత్య స్తోత్రం పఠించాలి. ఇక 2, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కెరీర్లో విజయం సాధించలేకపోతే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపును కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృప మీపై ఉంటుంది. కెరీర్లో అద్భుత విజయం సాధిస్తారు. ఇక నెంబర్ 3, కెరీర్లో విజయం సాధించడానికి 5 గురువారాలు గుడికి వెళ్లి ప్రత్యేకంగా బ్రాహ్మణులకు పసుపు రంగు స్వీట్లను దానం చేయండి. అదే సమయంలో లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. నారాయణుడి మంత్రాలను జపించండి. ఇక నెంబర్ 4, మీరు వ్యాపారంలో సమస్యలతో సతమతం అవుతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు తీరకపోతే ఓ పని చేయాలి. అదేమంటే మీ వ్యాపార స్థలంలో వ్యాపార అభివృద్ధి యంత్రం శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు పూజించండి. ఇక నెంబర్ 5, ఏవేని కారణాల వల్ల మీ ప్రమోషన్ నిలిచిపోతే లేక ఇతర అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరు దేవాలయానికి వెళ్లి నవగ్రహాల శాంతి కోసం పూజ చేయించుకోండి. ఇక నంబర్ 6, మీరు మీ కెరీర్ను కొనసాగించడంలో అందరి సహకారాన్ని పొందాలనుకుంటే ముందుగా మీ ప్రవర్తనలో మీరు నేను చేయగలను, నేను మార్పు వస్తుంది నా జీవితంలో, మీరు మీ సానుకూలంగా ఉండే మైండ్ సెట్ను చేసుకోండి. అప్పుడు తప్పకుండా మీరు ఎదుటివారితో మంచిగా మాట్లాడాలి. అలాగే ఎదుటివారు మీతో కలివిడిగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎదుటివారితో మంచిగా మాట్లాడతారో అప్పుడు వారు మీతో కలిసిపోతారు, కలివిడిగా ఉంటారు. మీ మంచి ప్రవర్తన కారణంగా మీ సహచరులు ఎవరైతే ఉంటారో మీకు సహాయం చేయడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంటే ఈ నెంబర్ 6 అనేది ఏంటంటే కెరీర్ బాగుండాలంటే చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. తప్పకుండా మన నోరును లేదంటే మన ప్రవర్తనను మార్పు చేసుకుని జాగ్రత్తగా మసులుకుంటే, జాగ్రత్తగా మాట్లాడితే తప్పకుండా ఎదుటివారు ఇంప్రెస్ అయ్యి మనకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈ 6 ప్రయత్నాలు చేయండి, మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఎప్పుడంటే మనం ప్రయత్నం చేసినప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.